మరోవైపు ఈ వ్యవహారానికి సంబంధించి బొల్లా బ్రహ్మనాయుడిపై వస్తున్న ఆరోపణలు ఆయన కుమారుడు బొల్లా గిరిబాబు ఖండించారు. ఈ వ్యవహారంలో బ్రహ్మనాయుడికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ల మాటలు నమ్మి బొల్లా రమేష్ భూమి కొనుగోలు కోసం కేవలం అగ్రిమెంట్ మాత్రమే చేసుకున్నారని, ఆ అగ్రిమెంట్ పూర్తిగా ఆయన పేరు మీదే ఉందని తెలిపారు. ఆ అగ్రిమెంట్లో ఎక్కడా బొల్లా బ్రహ్మనాయుడు పేరు లేదని పేర్కొన్నారు. వ్యాపార పనుల నిమిత్తం కర్ణాటకలో ఉన్న రమేష్ భూమి కొనుగోలు కోసం బ్రహ్మనాయుడు వద్ద ఆర్థిక సహాయం కోరారని వివరించారు. అలాగే భూమికి సంబంధించిన డాక్యుమెంట్లను ప్రభుత్వ అధికారులతో వెరిఫికేషన్ చేయించగా సంబంధిత జీవోలు నకిలీవని అధికారులు గుర్తించినట్లు తెలిపారు. దీంతో తమను భూమి యజమానులమని చెప్పుకున్న వ్యక్తులు బ్రోకర్లపై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. కొన్ని మీడియా సంస్థలు బ్రహ్మనాయుడు పేరుతో కథనాలు ప్రచురిస్తూ లోపల మాత్రం బ్రోకర్ల మోసాన్ని ప్రస్తావించడం విరుద్ధంగా ఉందన్నారు. బాధితులను నిందితులుగా చూపించడం తెలుగుదేశం పార్టీకి అలవాటుగా మారిందని ఆరోపించారు. బ్రహ్మనాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండటమే రాజకీయ దాడులకు కారణమని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో పూర్తి నిజాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని, బ్రహ్మనాయుడు రమేష్ ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. ల్యాండ్కు సంబంధించి ఇటీవల ఎల్లో మీడియా తెలుగుదేశం నాయకులు మా నాన్న బొల్లా బ్రహ్మనాయుడు గారి మీద అసత్య వార్తలు, ఆరోపణలను నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. మా బంధువైన బొల్లా రమేష్ గారు రియల్ ఎస్టేట్ బ్రోకర్ల మాటలు, రైతుల మాటలు విని ఈ భూమి కొనుగోలు చేయడానికి అగ్రిమెంట్ మాత్రమే రాసుకున్నారు. ఈ అగ్రిమెంటు బొల్లా రమేష్ గారి పేరు మీదే ఉంది. ఎక్కడ బొల్లా బ్రహ్మనాయుడు గారి పేరు అగ్రిమెంట్ లేనే లేదు. అలాగే రమేష్ గారు కూడా ఈ ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటేనే నేను కొంటాను అని అగ్రిమెంట్లో రాసుకోవటం జరిగింది. అలాగే రమేష్ గారు కర్ణాటకలో నివాసం ఉండటం వలన ఆయన ఈ ల్యాండ్కి సంబంధించిన అగ్రిమెంట్కి సంబంధించిన డబ్బులు కొంత చేయబోదులుగా మా నాన్నగారిని అడిగితే చేయబోదులుగా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది. అలాగే బొల్లా రమేష్ గారు కూడా ఈ ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ని పూర్తిగా ప్రభుత్వ అధికారులతోటి వెరిఫికేషన్ చేయించుకోవడం జరిగింది. ఈ వెరిఫికేషన్లో భాగంగానే ఈ ల్యాండ్కి సంబంధించిన జియో కరెక్ట్ కాదని, ఫేక్ అని అధికారులు చెప్పడం జరిగింది. అలాగే రైతులు బ్రోకర్ల మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో మాకేం సంబంధం ఉందని అడుగుతా ఉన్నా. అలాగే రమేష్ గారు కూడా ఈ జరుగుతున్న మోసాన్ని బయటపెట్టి ఆయన డబ్బు పోయి బాధలో ఉంటే కనీసం కొంచెం కూడా జాలి చూపించకుండా, మానవత్వం లేకుండా ఆయన మీద ఇలా నిందలు వేయడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉన్నారు. కొనుగోలుదారుడు అయిన రమేష్ గారు ఈ జరుగుతున్న మోసాన్ని అధికారుల సహాయంతో వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎల్లో మీడియా వాళ్ళని, తెలుగుదేశం నాయకులను నేను ఒకటే అడుగుతా ఉన్నా. జరుగుతున్న మోసాన్ని అధికారుల సహాయంతో బయటపెట్టిన బొల్లా రమేష్ గారు నేరస్తులా? ఆయన కొంత డబ్బు అవసరమైతే మేము డబ్బులు ఇవ్వకూడదా? ఈ ఎల్లో మీడియా పత్రికలకి అసలు విలువలు ఉన్నాయా? ఈ ఎల్లో వాళ్ళు పేపర్లో టైటిల్ మా పేరు మీద పెడతారు, లోపల మ్యాటర్లో బ్రోకర్లు మోసం చేసే వాళ్ళని వాళ్ళే రాస్తారు. బ్రోకర్లు మోసం చేసే వాళ్ళని మీరే రాశారు కదా. బాధితుల్ని నిందితులుగా చిత్రీకరించడంలో ఈ తెలుగుదేశం వాళ్ళకి ఎప్పుడు అలవాటైన విషయం. అలాగే మీరు కేవలం వైసీపీ పార్టీ నాయకుడు కావటం వల్లనే మా మీద బురద చల్లటం జరుగుతూ ఉంది. రాజకీయంగా బురద చల్లటం జరుగుతూ ఉంది. కాబట్టి నేను అందరికీ ఒకటే చెప్తున్నాను, నిజాలు తొందరలోనే బయటకు వస్తాయి. బొల్లా బ్రహ్మనాయుడు గారు, బొల్లా రమేష్ గారు ఎక్కడ కూడా చట్టపరంగా ఎక్కడ తప్పు చేయలేదు. అవన్నీ కూడా మీకు తొందరలోనే బయటకు వస్తాయి. ఇంకోటి ఏంటంటే, మా వెనుకొండ నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధి పనులు 200 పేజీలతో పుస్తకం వేయించి ప్రజలకు ఇచ్చిన నాయకుడు బొల్లా బ్రహ్మనాయుడు గారు. జవాబుదారీతనంగా ఉంటారు ఆయన. ఎక్కడ కూడా అలాంటి నాయకుడి మీద ఇలాంటి రాతలు రాయటం తెలుగుదేశం వాళ్ళు